ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థాంక్స్ నాన్న. ఇప్పుడు అమ్మా నాన్న కలిసి వంట చేయబోతున్నారు. వాట్? ఏంటంటే మీరు చెప్పేది? లక్ష్మితో కలిసి మిత్ర కిచెన్ లో వంట చేస్తున్నాడా? నిజమా? నిజమో కాదు నువ్వే వచ్చి చూసుకో రా. చూసావా జాను, అన్నయ్య వదిన ఎంత చక్కగా వంట చేస్తున్నారో. కోఆర్డినేషన్ అంటే అది. పదండి మనం కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. హే జాను, ఏంటి జాను, వాళ్ళకి ఇప్పుడు మన సాయం అవసరం లేదు. పైగా ఇలాంటప్పుడు మనం అస్సలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు. నిజమేనండి. అక్క బావని ఇలా చూస్తే ఆ మనిషి కుళ్ళు చావడం ఖాయం. చూసావా మనీషా, ఎప్పటికైనా నమ్ముతావా? మిత్రకి వేరే పనేం లేదా ఆంటీ? లక్ష్మితో కలిసి వంట చేయడం ఏంటి? మిత్ర నీతో కలిసి పూజ చేయలేదని కోపమా, లేక లక్ష్మితో కలిసి వంట చేస్తున్నాడని కుళ్ళా? మిత్ర ఏం చేసినా నాతోనే చెయ్యాలి. మధ్యలో లక్ష్మి ఎవరు? మనీషా కూల్. వాళ్ళ కోఆర్డినేషన్ ఆ సింకు చూస్తుంటే నాన్ సింకులో నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళావనుకో, ఆ కూరగాయలకి బదులు నిన్ను కట్ చేస్తారేమో. ఒకసారి ఊహించుకో. వాళ్ళలా చేసినా చేస్తారా ఆంటీ? అందుకే ఇప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నాను. నువ్వేం చూడలేదు, ఏమీ వెళ్ళలేదు అనుకుని నీ రూమ్లోకి వెళ్ళు. ఈ మాట చెప్పడానికా ఈ వంట విషయం చెప్పి పెంట చేశారు? పదండి. వేడి వేడి పన్నీర్ పులావ్ రెడీ. మిత్ర లక్ష్మిల చేతికి ఆ కడియాలు లేకుండా ఉండుంటే ఇప్పుడు మిత్ర పక్కన నేనుండేదాన్ని. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఫైల్ విషయం ఎంతవరకు వచ్చింది? తీసిన పిక్స్ తీసినట్టు పంపించు. ఇక్కడ సిచ్యువేషన్ తెలియక సరియు ఏదేదో ఊహించుకుని నాకు మెసేజ్ చేసినట్టుంది. మిత్రని పక్కన పెట్టుకుని మనీషా కాల్ చేస్తుందేంటి? మిత్ర పక్కనుండగా మనీషాకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? హలో మనీషా, ఎంతవరకు వచ్చింది? మనీషా వినిపిస్తుందా? ఎంతవరకు వచ్చింది? భోజనాల వరకు వచ్చింది. భోజనాలేంటి? కొంచెం గట్టిగా మాట్లాడు, వినిపించట్లేదు. మిత్ర నీ పక్కన లేడా? ఆ లక్ష్మి పక్కనున్నాడు. అదేంటి? మిత్ర నీ పక్కన కదా ఉండాలి. ఏం జరిగింది? ఆ కడియం తీసేసి పూజలో కూర్చో.
నువ్వు చెప్పింది ఏమైనా చేస్తాను మోమ, కానీ ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు. ఈ కడియాలు విడిపోయిన వెంటనే మనీషాతో కలిసి పూజ చేస్తాను. మిత్రతో లక్ష్మి కడియాలు వేసుకుని వస్తే నువ్వెలా వదిలేసావు మనీషా? అంటే ఇది నా అవసరమని చెప్పి నువ్వు ఈజీగా తీసుకున్నావా? నేనేమి వదిలేలేదు సరియు, ఈజీగా కూడా తీసుకోలేదు. ఫైట్ చేశాను, అరవింద్ ఆంటీతో కూడా చెప్పించాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. నేనేం చేయను? ఈసారి లక్ష్మిని గట్టిగా కొడతాను, సోదమ్మ ప్లాన్ సక్సెస్ అవుతుంది అన్నా. ఆ సోదమ్మే నా కొంప ముంచింది. ఈ రోజే పూజని చెప్పకుండా మిగతా మ్యాటర్ అంతా చెప్పింది. దానివల్లే ఇదంతా. సోదమ్మ తప్పు చెప్పిందని సోది కబుర్లు చెప్పకు మనీషా. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఉదయంలోపు మిత్ర ఆ ఫైల్లో కోట్ చేసిన ఫుల్ డీటెయిల్ కావాలి. ఏ నువ్వు కావాలి కావాలి అంటే ఎలా వస్తుంది సరియు? ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవా నువ్వు? నువ్వు అడిగిన ప్రతిదీ నేను చేశాను మనీషా. అలాగే నేనడిగింది నువ్వు చేసి తీరాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపటికంతా ఆ ఫైల్ బ్లూ ప్రింట్ మొత్తం నా చేతుల్లో ఉండాలి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, బెదిరించడం అంటే ఏంటో చెప్పనా? నువ్వు నిజాలు అని చెప్పి నమ్మించిన అబద్ధాలన్నింటికీ నేనే సాక్షి. నేను నోరు విప్పితే నీ జాతకం మొత్తం బయటపడుతుంది. వార్నింగ్ ఇవ్వడం అంటే ఇది. ఇదిగో సరియు, నువ్వు నా ఫ్రెండ్ అని నమ్మాను. ఫ్రెండ్ని, కానీ నన్ను ఎనిమిగా మార్చుకోకు. జస్ట్ డూ వాట్ ఐ సే, దట్స్ ఇట్. నాకు వేరే ఆప్షన్ లేదు. బాయ్. ఒక్కటనుకుంటే ఇంకోటి అవుతోంది. ఇప్పుడు ఎలాగైనా మనం ఆ ఫైల్ సంగతి చూడాలి, లేదంటే ఆ సరియునే నా అంతు చూసేలా ఉంది. నేను ఎల్లుండి బయలుదేరొస్తున్నాను. అప్పటి వరకు నువ్వే నిర్ణయం తీసుకోకు లక్ష్మి. చెల్లిని ఎలాగైనా తల్లిని చేయాలని ఈ లక్ష్మి తన గర్భసంచిని జానుకి దానం చేసి ఎవరిని అడిగి పని చేశావు? ఇప్పుడు నువ్వు మనీషాతో కలిసి పూజలో కూర్చోవాలి. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానని నీకు తెలుసు కదా. హలో మేనేజర్ గారు, నేను మీకు ఇప్పుడు మెయిల్ చేశాను. ఆ మెయిల్లో ఉన్న మెటీరియల్ బెస్ట్ క్వాలిటీ మనకి ఏ కాస్ట్లో దొరుకుతుందో ఆ కంపెనీకి కాల్ చేసి కనుక్కోండి. ఈవినింగ్ లోపు ఆ కంపెనీ నుంచి నాకు ఫైనల్ కోట్ కావాలి. త్వరగా ఫాలోఅప్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.